యదగుడికి స్వాగతం. మా యదగుడికి స్వాగతం. వాక్య రూప విపుడా సర్వ పాపహరుడా నా ప్రియ స్నేహితుడా, నా ప్రియ స్నేహితుడా. తరగని తరగని కరుణాహృదికి స్వాగతం స్వాగతం. తరగని అరగని కరుణాహృదికి స్వాగతం స్వాగతం. వాక్యరూపవిపుడా పాపహరుడా, వాక్యరూపవిపుడా సర్వ పాపహరుడా, నిత్య పోషక సత్య పాలక నిఖిల లోకనాథ, దివ్యదూతల సైన్య సమేత యదగుడికి స్వాగతం. యదగుడికి స్వాగతం. యదగుడికి స్వాగతం. మా యదగుడికి స్వాగతం. వాక్య రూపవిపుడా పాపహరుడా. దివ్యలోకమున అలరుచున్న దేవా, మానవాళి మొర చెవిని దాల్చి ఇలా తరలి వచ్చినావా. దివ్యలోకమున అలరుచున్న దేవా, మానవాళి మొర చెవిని దాల్చి తరలి వచ్చినావా. నీ ఆగమనమే మా ముక్తి పథము, నీ సహవాసమే మా జీవన పరమార్థం. నీ ఆగమనమే మా ముక్తి పథము, నీ సహవాసమే మా జీవన పరమార్థం. వాక్య రూపవిపుడా పాపహరుడా, వాక్య రూపవిపుడా సర్వ పాపహరుడా, నిత్య పోషక సత్య పాలక నిఖిల లోకనాథ, దివ్యదూతల సైన్య సమేత యదగుడికి స్వాగతం. యదగుడికి స్వాగతం. యదగుడికి స్వాగతం. మా యదగుడికి స్వాగతం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 తండ్రి వందనం. యేసువా వందనం. ఆత్మదేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. 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 ప్రియమైన పునీత శౌరి వారి భక్తులారా, నవదిన ప్రార్థనలో భాగంగా ఈ 6వ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించటానికి మన మధ్యకు విచేసినటువంటి గురువులు గురు శ్రీ గంజి బాలస్వామి స్వాముల వారు,
వీరు ప్రస్తుతం మేడికుండు విచారణ గురువులుగా పనిచేస్తూ ఉన్నారు. మనం ఆహ్వానించగానే ఈ పరిశుద్ధ దివ్య బలి పూజను సమర్పించటానికి మన మధ్యకు విచ్చేసి ఉన్నారు. కావున ఫాదర్ గారికి మన విచారణ తరపున గట్టిగా చప్పట్లు కొడుతూ స్వాగతం పలుకుదాం. హార్టీ వెల్కమ్ డియర్ ఫాదర్. ఈ రోజున కొనియాడబోతూ ఉన్నటువంటి కుటుంబాల వారు ప్రతి వల్లభనేని, సారే, గోనె, మల్లెబోయిన, కొట్టే, కుంకాల, గర్నెపూడి కుటుంబాల వారు. ఈ కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా మంచి వాతావరణాన్ని దయచేయమని, ఎలాంటి నష్టము జరగకుండా రైతులందరినీ భగవంతుడు దీవించమని ప్రత్యేకంగా వారి కొరకు మన తలంపులు, మన ఉద్దేశాల నిమిత్తము ఈ పూజా బలిలో విశ్వాసంతో పాల్గొంటూ ప్రార్థన చేసుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు పలుకుతూ ఉన్న సత్యం ఏంటి అంటే, ప్రార్థన ప్రాయశ్చిత్త క్రియలు లేకుండా పరలోకం చేరలే. ప్రార్థన ప్రాయశ్చిత్త క్రియలు లేకుండా పునీతులం కాలేం. ప్రార్థన ప్రాయశ్చిత్త క్రియలు లేకుండా ప్రభుని చూడలేం. అందుకని నిన్ను నన్ను మనందరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు ప్రార్థనలో ఎదగమని, ప్రాయశ్చిత్త క్రియలు చేయమని. ఈ పవిత్ర బలియాగంలో యోగ్యంగా పాల్గొనటానికి మనం తెలిసి తెలియక చేసిన ప్రతి పొరపాటుకై ప్రాధేయపడదాం, ప్రార్థించుదాం. ప్రాయశ్చిత్త క్రియలకై ప్రయత్నాలు మొదలు పెడదాం. నిండు మనసుతో, పశ్చాత్తాపంతో ప్రభువు నుండి పాపమన్నింపును కోరుకుందాం. దయగల నా యేసయ్యా, దయతో మన్నించుమా, పాపిని దోషిని కృపతో నన్ను క్షమించుమా. కృపతో మమ్ము క్షమించుమా. పాపభారం నే మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను. ఈ పాపభారం నే మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నే చేరలేను. దయగల నా యేసయ్యా, ఈ భారం తొలగించవా. కృపగల నా దైవమా, నన్ను నీవు దరి చేర్చుమా. ఈ పాప భారం నీ మోయలేను, ఈ బ్రతుకు గమ్యం నీ చేరలేను.
బిడ్డగా నన్ను పిలిచావయ్యా, నీ రూపులో నన్ను మలిచావయ్యా. నీ బిడ్డగా నన్ను పిలిచావయ్యా, నీ రూపులో నన్ను మలిచావయ్యా. లోపాలలో తులకేడుంటిని, లోపాలలో తులకేడుంటిని, శాపాల బ్రతుకును కంటిని, శాపాల బ్రతుకును కంటిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ఉన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానం. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, నిన్ను స్తుతించి ఘనపరచి ఆరాధనలు స్తుతి మహిమలను నీకే. మహావైభవం ఘనారాధన నీకే స్వామి, ఆరాధనలు స్తుతి మహిమలను నీకే. వైభవం ఘనారాధన నీకే స్వామి. జనిపై కసుకుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోవింద. జనిపై కసుకుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోవింద. పిత యొక్క పుత్రుడా శ్రీ యేసు, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసు, మా పాపములు మన్నించు స్వామి. విమోచక పరమ వైద్యుడు నీవే, పరమ పవిత్రుడు మహోన్నతుడు నీవే స్వామి. విమోచక పరమ వైద్యుడు నీవే, పరమ పవిత్రుడు మహోన్నతుడు నీవే స్వామి.
కూర్చొని ఉండుట చూచుటకై మహాగణపతు ప్రకృతి ప్రకట కూర్చొని ఉండుట చూచుటకై మా మనసులను మా హృదయములను మా మనసులను మా హృదయములను కరుణతో ప్రేమ నీవినము దేవుని మహిమలో నీరు నిరతం ఆత్మయంతో రసించి పాలించడివా దేవుని మహిమలో నీరు నిరతం ఆత్మయంతో రసించి పాలించడివారా. ప్రార్థించుదం. ఓ సర్వేశ్వరా, మీరు మీ విశ్వాసులకు వెలుగై ఉన్నారు. వారి ఆత్మల కాపరియు మీరే. కావున మీరు మీ ప్రజలకు వాక్కు క్రియల ద్వారా సేవలు అందించుట కొరకు పునీత ఫ్రాన్సిస్ శబరి వారిని శ్రీ సభకు దయచేసితిరి. వారి విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా వారి మాటలతో వివరించిన విశ్వాసమును, వారి చేతల ద్వారా చూపిన ధర్మ మార్గమును మేము అనుసరింతుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. బబులోనియా మహానగరము పతనమయ్యెను. మొదటి పట్టణము దర్శన గ్రంథము 18వ అధ్యాయము 1-2 వచనములు, 21-23 వచనములు, 19వ అధ్యాయము 1-3 వచనములు మరియు 9వ వచనము. యోహాను నేను పరలోకం నుండి మరి ఒక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని శక్తి చాలా గొప్పది. ఆయన భువినంతటికిని తన వైభవంచే ప్రకాశింపజేసెను. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను, ఆమె నశించెను, బాబిలోనియా మహానగరము పతనమయ్యెను. ఆమె ఇప్పుడు దయ్యములకు కలుషాత్ములకు నిలయమైనది. అసహ్యకరములను జుగుప్సాకరములైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును. అంత ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతిని ఎత్తి సముద్రంలోనికి విసిరివేయును. మహానగరమగు బబిలోనియా ఇదే విధముగా తీవ్రముగా విసిరి కొట్టబడి మరలా కనబడకుండా పోవును. వాయిద్యకారులారా, గాయకుల వేణువును బాకాను ఊదువారుల ధ్వనులు మీ నుండి
ఇక ఎప్పుడునూ వినరావు. ఏ వృత్తికి చెందిన పనివాడును నీ ఎందిక ఎన్నటికి కానరాడు. తిరిగటి ధ్వని ఇక ఎన్నడను నీ నుండి వినబోము. దీపకాంతి ఇక నీ యందు ఎన్నడను చూడబోము. వధూవరుల కంఠధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబోము. నీ వర్తకులు ప్రపంచములకెల్లా శక్తిమంతులు, కానీ నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి అని పలుకును. అనంతరము దివియందు ఒక గొప్ప ప్రజా సమూహపు కలకల ధ్వని వంటిది ఏదో నాకు వినబడెను. హల్లెలూయా! రక్షణ, మహిమ, శక్తి మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఎలయనా తన జారత్వముతో భూమిని కలుషిత మనర్చుచున్న ఆ మహావేశ్యను ఆయన శిక్షించెను గదా. ఆమె చిందించిన తన సేవకుల రక్తమునకు దేవుడు ఆమెను దండించెను అని వారు పలుకుచుండిరి. మరలా వారు ఇట్లు బిగ్గరగా పలికితిరి, హల్లెలూయా! ఆ మహానగరం నుండి సర్వదా పాగా వెలువడుచూనే ఉండునుగాక. అప్పుడు ఆ దేవదూత గొర్రెపిల్ల పెండ్లి విందునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయము అని నాతో చెప్పెను. ఇవి దేవుని సత్యమగు పలుకులు అనియు ఆ దేవదూత నాతో వసించెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే నీ భారము వేయుము. మంచిని చేయుము, ప్రభుని మీదే భారము వేయుము. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదే భారము వేయుము. అతని దేశమురా నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. అతని దేశమున నివసించుచు సురక్షితముగా జీవించుము. ప్రభుని నమ్మినచో నీ కార్యములు నెరవేరును. ప్రభుని నమ్మి మంచిని చేయుము, ప్రభుని మీదనే భారం వేయుము. మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయుము.
నీ ధర్మవతనము సూర్యుని వలె భాసిల్ల చేయును. నీ మంచితనమును వెలుగు వలె ప్రకాశింపచేయును. నీ ధర్మవతనము సూర్యుని వలె భాసిల్ల చేయును. దేవుని ముందట ఓపికతో నిలచియుందుము. ఆయన అనుగ్రహముకై వేచియుందుము. దేవుని ముందట ఓపికతో నిలచియుందుము. ఆయన అనుగ్రహముకై వేచియుందుము. ప్రభుని నమ్మి మంచిని చేయము. ప్రభుని మీదనే భారం వేయము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 21వ అధ్యాయము పవిత్ర వచనములు 29 నుండి 33 వరకు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. అంజూరపు వృక్షమును తదితర వృక్షములను చూడుడు. అవి చిగురు తొడుగుట చూచినప్పుడు వసంతకాలము సమీపించినదని తెలిసికొందురు. అట్లే ఇవి అన్నియూ సంభవించుట మీరు చూచినప్పుడు దైవరాజ్యము సమీపించినదని తెలిసికొనుడు. ఇవి అన్నియూ జరుగునంత వరకును ఈ తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా వాక్కులు ఎన్నటికిని గతించిపోవు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. తల్లి దేవమాతను స్మరించుకుంటూ భక్తియుతంగా ఒక మంగళవార్త జపమును జపించుదాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత,
పాపాత్ముడైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పరిశుద్ధ మరియమ్మ గారా, కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత శబరివారా, మా కొరకు వేడుకొనండి. పునీత శబరివారా, మా కొరకు వేడుకొనండి. పునీత శబరివారా. మా కొరకు వేడుకొనండి. నాకు ఇవ్వబడిన కొద్ది సమయంలో న్యాయం చేయటానికి దేవుని యొక్క సహాయాన్ని ఆ తల్లి దేవమాత ద్వారా అర్థించుకుంటూ మనందరం కూడా ప్రారంభించుకొని ఉన్నాం. మనం వాక్యం వింటే గనక ప్రత్యేకంగా చెప్పబడుతూ ఉన్నది, భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. భూమి ఆకాశములు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. ఈ యొక్క అంశమును మనం ధ్యానించుకుంటూ నేను మీకు పూజ ప్రారంభంలో ఉపోద్ఘాతంలో తెలియచేసిన విధంగా పునీత శబరి వారు మనందరికీ తెలియచేస్తూ ఉన్న సత్యం ప్రార్థన, ప్రాయశ్చిత్త క్రియలు. ఇవి లేకుండా ఏ ఒక్కరూ పునీతులు కాలేరు, ఏ ఒక్కరూ పరలోకం చేరలేరు, ఏ ఒక్కరూ ప్రభుని దర్శించలేరు. ప్రార్థన, ప్రాయశ్చిత్త క్రియలు. ప్రార్థనా జీవితాన్ని మనం తీసుకుంటే గనక శబరి వారు ప్రభు జీవితాన్నే మన ముందు ఉంచుతూ ఉన్నారు. లూకా శుభవార్త 5:16లో యేసు ఎడారికి వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను. ఎన్ని పనులున్నా ప్రభు ప్రార్థనా జీవితాన్ని మరువలేదు. లూకా శుభవార్త 3:21 యేసు ప్రభు జ్ఞాన స్నానము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పవిత్రాత్మ శరీర రూపమున పావురము వలె ఆయనపై దిగివచ్చెను. ప్రార్థన చేయుచుండగా. మత్తయి 4:2 యేసు ప్రభువు 40 రేయింబవళ్ళు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలిగొనెను. 40 రోజులు ప్రార్థన ఉపవాసాలతో ఆకలిగొంటూ ఉన్నారు. లూకా శుభవార్త 6:12 ఆ దినమున యేసు ప్రార్థన చేసుకొనుటకై కొండకు వెళ్ళెను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. రాత్రంతా కూడా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. లూకా శుభవార్త 9:28 నుండి 29 వరకు పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని ప్రభు ప్రార్థన చేసుకొనుటకై పర్వతము పైకి వెళ్ళెను. ప్రార్థన చేసుకొనుచుండగా యేసు ముఖరూపము మార్పు చెందెను. ఆయన వస్త్రములు తెల్లగా ప్రకాశించెను. ప్రార్థన చూడండి, ప్రభు ప్రార్థన ఆయన రూపాంతరం చెందుతూ ఉన్నాడు. దేవుని యొక్క దీవెనలు, తండ్రి దేవుని దీవెనలు ప్రార్థన ద్వారా పొందుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మీరు చూసుకుంటే గనక అనేక అంశములు లూకా శుభవార్త 22:40 యేసు వారితో శోధనలకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు. 42వ వచనం 44 మీరు చూస్తే ఆయన బాధతో ఇంకను దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. పునీత శబరి వారు యేసు ప్రభు జీవితాన్ని, ఆయన ప్రార్థనా జీవితాన్ని మన ముందు ఉంచుతూ ప్రార్థన తప్పనిసరి. అందుకని ఆయన ప్రతిరోజు చేసే ప్రార్థన, పునీత ఫ్రాన్సిస్ శబరి వారు ప్రతిరోజు చేసే ప్రార్థన, ఆయన తన గురువు గారైనటువంటి పునీత లయోలాపురి ఇన్యాసి వారికి ఆయన రాసినటువంటి ఉత్తరాలలో ఆయన ఎప్పుడూ చేసేటటువంటి ప్రార్థన గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఇనఫ్ హినఫ్ ఓ లార్డ్, ఐ కెనాట్ బేర్ ఆల్ ద లవ్ దట్ యు షవర్ అపాన్ మీ. ప్లీజ్ డు నాట్ టేక్ అవే దీస్ క్రాసెస్ అవే ఫ్రమ్ మీ అన్లెస్ అండ్ అంటిల్ యు బ్లెస్ మీ విత్ హెవియర్ వన్స్. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ప్రభు నీవు నాపై కురిపిస్తూ ఉన్నటువంటి అపారమైన ప్రేమను తట్టుకోలేకపోతూ ఉన్నాను. ఇదిగో ఈ సిలువను, ఈ శ్రమను, ఈ బాధను నా నుండి దూరం చేయొద్దు. ఇంతకంటే ఎక్కువ సిలువ,
ఇంతకంటే ఎక్కువ బాధ నీవు నాకు ఇవ్వాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఈ సిలువను, ఈ బాధను, ఈ కష్టాన్ని నా నుండి దూరము చేయి. లేకుంటే గనక ఈ కష్టాన్ని, ఈ బాధను, ఈ యొక్క శ్రమను, నా అనుదిన సిలువను నేను ఆలింగనం చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేయము ప్రభు అని చెప్పి ప్రతిరోజు పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు చేసేటటువంటి ప్రార్థన. ఆయన ప్రార్థనా జీవితాన్ని ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు తన జీవితంలో ప్రార్థనా జీవితాన్ని ఏనాడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. మీరు రెండవ అంశాన్ని చూస్తే గనక ప్రాయశ్చిత్త క్రియలు. ఇందులో కూడా యేసు ప్రభు జీవితాన్నే మన ముందు పెడతా ఉన్నారు షెవిరి వారు. ప్రార్థనా జీవితాన్ని కూడా ప్రభువునే చూపిస్తూ ఉన్నారు, ప్రాయశ్చిత్త క్రియలకు కూడా ప్రభువునే చూపిస్తూ ఉన్నారు. మీరు చూస్తే గనక ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు, హృదయ పరివర్తనము చెందుడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మీరు మారు మనస్సు పొందండి, మీరు పశ్చాత్తాపం పొందాలి అని చెప్పబడుతూ ఉంది. మరి మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 16 నుండి 18 వరకు. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. మీరు తలకు నూనె రాసుకొని చక్కగా ముఖము కడుక్కొని మీరు ఉపవాసం చేస్తున్నారు, మీరు ప్రాయశ్చిత్త క్రియలు చేస్తున్నారు అని నలుగురికి తెలియాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. చూడండి, చాలా వరకు తపస్కాలం వచ్చిందంటే అందరికీ కనపడేటట్టు దీక్ష తీసుకుంటున్నామని చెప్పి ఒక ప్రత్యేకమైన వస్త్రాలు తీసుకొని మాల వేసుకొని, ఇదిగో మేము దీక్షలో ఉన్నాము, మేము తపస్సు చేస్తున్నాము తెలియాల్సిన అవసరం లేదు. ఇదిగో నువ్వు ఉపవాసంలో ఉన్నావు అని, నువ్వు ప్రార్థనలో ఉన్నావు అని, నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావని నలుగురికి తెలియాల్సిన పని లేదు. నీవు ఆ 40 రోజులు కూడా నువ్వు దీక్ష తీసుకున్నా తీసుకోకపోయినా నువ్వు ప్రార్థన చేసుకుంటూ, ఉపవాసం ఉంటూ, దాన ధర్మాలు చేస్తూ, అది నువ్వు చేసేది పరుల కంటపడకుండా ప్రాయశ్చిత్త క్రియలు చేయాలి. నలుగురికి తెలిసేటట్టు కాదు, నలుగురికి తెలియకుండా కేవలం నీ దేవునికి మాత్రమే తెలిసే విధంగా నువ్వు ప్రాయశ్చిత్త క్రియలు చేయాలి. మీరు యేసు ప్రభువునే చూస్తే గనక ఆయన ఉపవాసాలు చేయటం కానీ, ఆయన ప్రార్థనలు చేయటం కానీ, ఆయన దాన ధర్మాలు చేయటం కానీ, మనందరి కోసం తన శరీరాన్ని నలగగొట్టుకోవటం కానీ, నిజంగా షెవిరి వారు మనందరికీ కూడా యేసు ప్రభు జీవితాన్ని చూపెడుతూ ఉన్నారు. మీరు షెవిరి వారి జీవితాన్ని చూసినా సరే, ఆయన యొక్క ప్రాయశ్చిత్త క్రియలు, ఆయన ప్రార్థన కానీ, ఆయన ఉపవాసాలు కానీ, ఆయన దాన ధర్మాలు కానీ, ఇదిగో శరీర కోరికలను జయించటానికి, శారీరక వ్యామోహాలను జయించటానికి, లోక ఆశలను, వ్యామోహాలను, ఆకర్షణలను జయించటానికి ఆనాడు మీరు పూర్వకాలంలో చూస్తే గనక ఆనాటి పునీతులందరూ కూడా తమ గదిలో కొరడా పెట్టుకునేవాళ్ళు. నిజంగా ఆనాటి పునీతులు అందరూ కూడా వాళ్ళ గదిలో కొరడా పెట్టుకునేవాళ్ళు. ఒకవేళ లోకం మీద ఆశ పుడితే గనక, లోక వ్యామోహాల పట్ల ఆశ కలిగితే గనక ఆ కొరడా తీసుకుని కొట్టుకునేవాళ్ళు. ఏమాత్రం కూడా శరీరం సుఖం కోరుకోకుండా శరీరాన్ని నలగగొట్టుకునేవాళ్ళు. వాళ్ళందరూ కూడా శరీరాన్ని నలగగొట్టుకునేటటువంటి వాళ్ళు. ఆ విధంగా షెవిరి వారు కూడా శరీర సుఖాల కోసం ప్రాకులాడినట్లు మీకు ఎక్కడా కనపడదు, ఎక్కడా కూడా కనపడదు. తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు తప్ప, తన శరీరాన్ని కష్టపెట్టుకున్నాడు తప్ప, శరీర సుఖాల కోసం పరిగెత్తినట్లు కానీ, ప్రాకులాడినట్లు కానీ, ప్రయాసపడినట్లు కానీ, ఏదో ఒకనాడు ప్రభు పిలుపు పొందకముందు లోకం వెంట పరిగెత్తాడు. ప్రభు పిలుపు పొందకముందు, లయోలాపురి ఇన్యాసి వారు ఆయనను ఆహ్వానించకముందు లోక ప్రతిష్టల కోసం పరిగెత్తాడు, లోకంలో పదవుల కోసం పరిగెత్తాడు, ప్రఖ్యాతి కోసం పరిగెత్తాడు. కానీ ఒక్కసారి ప్రభు పిలుపు పొందిన తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. నిజంగా
లయోలాపురి ఇన్యాసి వారి యొక్క పిలుపు, ఆయన యొక్క ఒకే ఒక్క మాట మీ అందరికీ తెలుసు. లయోలాపురి ఇన్యాసి వారు దేవుని వైపు వచ్చారు అన్నా, పునీత ఫ్రాన్సిస్ షెవిరి వారు దేవుని వైపు వచ్చారన్నా ఒకే ఒక్క వాక్యం: మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోయినచో వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు బదులుగా మానవుడు ఏమివ్వగలడు? ఈ ఒక్క వాక్యం పునీత లయోలాపురి ఇన్యాసి వారిని మార్చింది. ఈ ఒక్క వాక్యం పునీత షెవిరి వారిని ప్రభు చెంతకి నడిపించింది. నిజంగా అందుకనే తన జీవిత అనుభవం ద్వారా, పునీత షెవిరి వారు తన జీవిత అనుభవం ద్వారా నీకు నాకు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు, ప్రార్థన ప్రాయశ్చిత్త క్రియలు ఇవి లేకుండా పరలోకం చేరటం అసాధ్యం, ప్రభుని దర్శించటం అసాధ్యం, పునీతులు కావటం అసాధ్యం. ప్రార్థన ప్రాయశ్చిత్త క్రియలు. ఇక చివరిగా రెండవ భాగం, ఒకే ఒక్క భాగం ముఖ్యమైనటువంటిది. పునీత షెవిరి వారు కానీ పునీతులందరూ కానీ వాళ్ళకున్నటువంటి భక్తిలో ప్రధానమైనటువంటివి దేవమాత ఎడల భక్తి, దివ్య సప్రసాదము పట్ల భక్తి. పునీతులందరూ కూడా, మీరు ఏ పునీతుని తీసుకున్నా, ఏ పునీతురాలుని తీసుకున్నా, వాళ్ళందరికీ కూడా దేవమాత ఎడల దివ్య సప్రసాదము పట్ల అపారమైనటువంటి భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైనా సరే, మీరు షెవిరి వారినే కాదు ఏ పునీతుణ్ణి చూసుకున్నా కానీ. అందుకని షెవిరి వారికి దేవమాత అన్న, దివ్య సప్రసాదం అన్న అపారమైనటువంటి భక్తి. మీకు రెండిటికి కూడా ఒక్కొక్క ఉదాహరణ మాత్రం చెప్తాను. ముఖ్యంగా దేవమాత ఎడల భక్తి. ఒక 9 సంవత్సరాల అబ్బాయి, యథార్థమైన సంఘటన, నేను కట్టుకథలు చెప్పటంలా, యథార్థమైన సంఘటన. 9 సంవత్సరాల అబ్బాయి దేవమాతను నమ్ముకున్నటువంటి అబ్బాయి, దేవమాత మీద ఆధారపడినటువంటి అబ్బాయి. ఎందుకు 9 సంవత్సరాలు అని చెప్తూ ఉన్నాను అంటే, 9 సంవత్సరాల వయసులో వాళ్ళ అమ్మ ఎమీలియాను కోల్పోయాడు ఈ అబ్బాయి, వాళ్ళ అమ్మ ఎమీలియాను. అప్పుడు వాళ్ళ నాన్న భూస్థాపితమైన సాయంత్రం, భూస్థాపితం 3 గంటలకైతే అది అయిపోయినటువంటి సాయంత్రమే 5 గంటలకి దేవాలయంలోనికి తీసుకుని వచ్చి నిత్య సహాయమాత స్వరూపము ముందు నిలబెట్టి వాళ్ళందరికీ ఒకటే చెప్పాడు తన బిడ్డలకి: ఒకనాడు పరలోకంలో మీ అమ్మ ఎమీలియాను కలుసుకునే అంతవరకు ఈ లోకంలో మీ తల్లి ఎవరు అంటే మరియ తల్లి. మీకే కష్టం వచ్చినా ముందు మరియ తల్లి దగ్గరకు వెళ్ళండి, తర్వాత నా దగ్గరికి రండి. ముందు మరియ తల్లికి చెప్పండి, తర్వాత మీరు నా దగ్గరికి రండి అని చెప్పాడు. ఆ విధంగా ఆ పిల్లలు, మరీ ముఖ్యంగా ఈ 9 సంవత్సరాల అబ్బాయి ప్రతిరోజు ఉదయం లేవగానే దేవాలయంలోనికి పరిగెత్తేవాడు. అందరికంటే ముందు మరియ తల్లి స్వరూపం దగ్గరికి పరిగెత్తేవాడు. ఆ తల్లి పాదాలు పట్టుకొని ఏడ్చేవాడు, కన్నీరు కార్చేవాడు, ప్రార్థించేవాడు తనను ఆదుకోమని, తనకు తోడుగా ఉండమని. దివ్య బలి పూజలో పాల్గొనేవాడు, వెళ్ళిపోయేవాడు. మరలా పాఠశాలకు వెళ్ళేటప్పుడు 9 గంటలకు ముందుగా మరియ తల్లి దగ్గరకు వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. మరలా మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు మరియ తల్లి దగ్గరకు వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. మరలా సాయంత్రం జపమాలకి మరియ తల్లి దగ్గరకు వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. మరలా రాత్రి దేవాలయ తలుపులు మూసివేయక ముందు, ఆ పడుకునే ముందు మరియ తల్లి దగ్గరకు వచ్చేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఈ విధంగా మరియ తల్లి మీద అపారమైనటువంటి గౌరవం, ప్రేమను పెంచుకున్నాడు ఈ 9 సంవత్సరాల అబ్బాయి. 10 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు, అంటే 1 సంవత్సరం గడిచిన తర్వాత, తపస్సు కాలంలో వాళ్ళ నాన్న తీర్థయాత్రలకు తీసుకుని వెళ్ళాడు. ఆ తపస్సు కాలంలో తీర్థయాత్రలలో భాగంగా పుణ్యస్థలాల సందర్శనలో మరియమాత దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ గురువు దేవాలయంలో ఉత్తరీయం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ఉత్తరీయం గురించి ప్రసంగం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర ఎవరి దగ్గరన్నా ఉత్తరీయం ఉందా? మీ మెడలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం చేతులు పైకెత్తండి. ఉన్నవాళ్ళు
మొత్తం మీద ఒక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఈ ఉత్తరీయం అనేది మరియ తల్లి మానవాళికి ఇచ్చిన రక్షణ ఆయుధం. జపమాల ఎంత శక్తివంతమైందో ఈ ఉత్తరీయం అంతకంటే శక్తివంతమైనది. మరియ తల్లి వాగ్దానం కూడా, పునీత డొమినిక్ గారికి మరియ తల్లి చేసిన వాగ్దానం కూడా ఏంటి అంటే, త్రూ రోజరీ అండ్ స్కాపులర్ ఐ విల్ సేవ్ దిస్ వరల్డ్. జపమాల ద్వారా, ఉత్తరీయము ద్వారా నేను ఈ ప్రపంచాన్ని ఒకరోజు కాపాడతాను. అందుకనే ఫాతిమా మాత దర్శనంలో కూడా మరియ తల్లి ఏం చెప్తుంది అంటే, జపమాల ఉత్తరీయం అసలు విడదీయలేం. మన మానవానికి రెండు కళ్ళు, ఒక కన్ను జపమాల అయితే రెండవ కన్ను ఉత్తరీయం. రోజరీ అండ్ స్కాపులర్ ఆర్ ఇన్సపరబుల్. విడదీయలేం ఈ రెండిటిని. ఎట్టి పరిస్థితులలో కూడా జపమాలని ఉత్తరీయాన్ని మనం వేరు చేయలేము. మరియ తల్లి మానవాళికి వసిగినటువంటి రక్షణాయుధాలు, మనందరి రక్షణ ఉంది ఈ యొక్క ఉత్తరీయంలో. ఆ ఉత్తరీయం గురించి ప్రసంగాన్ని వినగానే ఆ 10 సంవత్సరాల అబ్బాయి దేవాలయంలో ఉత్తరీయాన్ని కొనుగోలు చేసుకొని గురువు దగ్గరకు వెళ్ళి ఆశీర్వదించుకొని మెడలో వేసుకున్నాడు. ఎప్పటి వరకు? తుది శ్వాస వరకు. తన తుది శ్వాస వరకు ఉత్తరీయాన్ని ఎప్పుడు కూడా పాడైపోతే అది తీసివేయక ముందే వెళ్ళి ఇంకొకటి కొనుగోలు చేసుకొని ఆశీర్వదించుకొని మెడలో వేసిన తర్వాతే పాతది తీసేసేవాడు. తుది శ్వాస వరకు. ఆ విధంగా ఆ అబ్బాయి ఎదుగుతూ ఉన్నాడు భక్తిలో. ఆ 10 సంవత్సరాల వయసులోనే సెయింట్ పాల్ మోనస్ట్రీ, పునీత పౌలు గారి మఠవాసానికి వాళ్ళ నాన్న పిల్లలను తీసుకుని వెళ్ళాడు. ఆ మఠవాసంలో ఒక మరియ తల్లి యొక్క స్వరూపం ఆ అబ్బాయిని కట్టి పడివేసింది. మన 2 తెలుగు రాష్ట్రాలలో మీరు ఎక్కడికి వెళ్ళినా మరియ తల్లి స్వరూపం చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆ మఠవాసంలో ఆ అబ్బాయి చూసిన పటం ఏంటి, ఆ స్వరూపం ఏంటి అంటే, అవర్ లేడీ ఆఫ్ బ్లాక్ మడోనా. మరియ తల్లి మసిబొగ్గు రంగులో ఉంటుంది. నల్లగా మసిబొగ్గు ఏ రంగులో అయితే ఉంటుందో ఆ స్వరూపం అంత నల్లగా ఉంటుంది. ఆ స్వరూపానికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, ఆ స్వరూపం దేవాలయంలో ఎక్కడ పెట్టినా ఆ స్వరూపం ఎలా ఉంటుంది అంటే, ఎడమ చేతితో దివ్య బాలయేసుని హత్తుకొని కుడి చేయి శిలువ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. ఆ స్వరూపం ఎక్కడ ఉన్నా కుడి చేయి శిలువ స్వరూపాన్ని చూపిస్తూ ఆ ఎడమ చేయి దివ్య బాలయేసుని హత్తుకొని ఉంటుంది. ఆ విధంగా ఆ స్వరూపాన్ని చూసి ముగ్ధుడైనటువంటి ఆ 10 సంవత్సరాల అబ్బాయి స్వరూపాన్ని, చిన్న స్వరూపాన్ని కొనుగోలు చేసుకున్నాడు. గురువు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించుకొని ఆ స్వరూపాన్ని తన చెంతను పెట్టుకున్నాడు. జపమాల పడుకునేటప్పుడు చేతిలో ఉంటుంది, మెడలో ఉత్తరీయం ఉంటుంది. పడుకున్నప్పుడు తన చిన్న మంచం మీద తన చేతులు ఆ స్వరూపం మీద ఉంచి పడుకుంటాడు. ప్రతిరోజు కూడా ఇలా జరుగుతూ ఉంది. ఆ అబ్బాయికి 14 సంవత్సరాలు వచ్చేసరికి మరియ తల్లి మీద పునీతులు రాసిన పుస్తకాలు మొత్తం చదివేశాడు. మరీ ముఖ్యంగా పునీత లూయిస్ మరియ మౌంట్ఫోర్ట్ గారు రాసినటువంటి పుస్తకాలు, మరియమాత ఎడల సద్భక్తి, జపమాల రహస్యం, మరియ రహస్యం అనే పుస్తకాలు మొత్తం చదివారు. ట్రూ డివోషన్ టు బ్లెస్డ్ వర్జిన్ మేరీ, సీక్రెట్ ఆఫ్ రోసరీ, సీక్రెట్ ఆఫ్ మేరీ పుస్తకాలు మొత్తం బాగా చదివాడు, క్షుణ్ణంగా చదివాడు. అదేవిధంగా పునీత అల్ఫోన్స్ మరియ లిగోరి ఆయన రాసినటువంటి మరియ మహిమలు అనే పుస్తకాన్ని చదివాడు. ఇక మరియ తల్లిలో ఈ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు. మరియమాతను ఎన్నడూ కూడా వదిలిపెట్టలా, జపమాలను వదిలిపెట్టలా, ఉత్తరీయమును వదిలిపెట్టలా, మరియ తల్లిని వదిలిపెట్టలా. మరియ తల్లి గురించి ఇంకా 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 ఎక్కువగా తెలుసుకుంటూ ఉన్నాడు. ఇంకా బాగా లోతుగా ఆ దేవుని ప్రేరణ, మరియ తల్లి యొక్క సహకారంతో సెమినరీలో చేరాడు, గురు విద్యాలయంలో చేరాడు. గురు విద్యాలయంలో ప్రార్థనలో, ప్రాయశ్చిత్త క్రియలలో ఇంకా ఇంకా లోతుగా ఎదుగుతూ ఉన్నాడు. ఆ విధంగా దేవుని కృప వలన
ఆ తల్లి ప్రార్థనా సహాయం వలన ఒక యవ్వన గురువుగా అభిషేకం పొందాడు. ఒక యవ్వన గురువుగా ఆయన చేసింది ఏంటి అంటే, ఆనాడు ప్రపంచంలో ఆయన జీవించినటువంటి కాలంలో యవ్వన గురువుగా ఈ బిడ్డ ఉన్నప్పుడు పునీత పాద్రే పియో గారు ఒక పునీతుడిగా ప్రపంచం మొత్తం కూడా కొనియాడుతూ ఉంది, ఒక గొప్ప పునీతుడిగా. ఈ యొక్క ఈ యవ్వన గురువు పాద్రే పియో గారి దగ్గరికి వెళ్ళాడు ఆశీర్వాదం కోసం, దీవెన కోసం. పునీత పాద్రే పియో గారి దగ్గరికి వెళ్ళి ఆ పునీతుని దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకున్నాడు. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి పాద్రే పియో గారు ఒకే ఒక మాట చెప్పాడు, ప్రవచనం చెప్పాడు. ఒకే ఒక మాట. ఏంటి ఆ ఒక్క మాట అంటే, మై డియర్ చైల్డ్, వన్ డే యూ విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్. నానా, ఒకరోజు నువ్వు తల్లి శ్రీ సభకు తలగా ఉంటావు, నువ్వు పాపుగారివి అవుతావు నాన్న, ఖచ్చితంగా నువ్వు ఒకనాడు పాపుగారు అవుతావు. యూ విల్ బికమ్ ద హెడ్ ఆఫ్ ద యూనివర్సల్ చర్చ్. ఒకనాడు నువ్వు తప్పకుండా పరిశుద్ధ పాపుగారివి అవుతావు అని చెప్పి ప్రవచించాడు ఈ యొక్క పునీత పాద్రే పియో గారు. ఆయన ప్రవచనం 1978 ఈ యవ్వన గురువు ఎదిగినటువంటి ఈ యొక్క గురువు 1978లో పాపు గారిగా ఎన్నుకోబడ్డాడు. ఆయన పేరే 2వ జాన్ పాల్ పాపు గారు. ఆ 9 సంవత్సరాల అబ్బాయి 2వ జాన్ పాల్ పాపు గారు. గట్టిగా చప్పట్లతో దేవదేవునికి కృతజ్ఞతలను తెలుపుకుందాం. చూడండి, మరియ తల్లిని ప్రేమించినటువంటి బిడ్డను, దేవమాతను ప్రేమించినటువంటి బిడ్డను ఎప్పుడు కూడా దేవమాత వదిలిపెట్టదు. పునీత శబరి వారు ఆ తల్లిని నమ్ముకున్నాడు. ఆ తల్లిని నమ్ముకుని భారతదేశంలో అడుగుపెట్టాడు. ఈనాటికి కూడా మనందరికీ తెలుసు, ఆయన శరీరం శిథిలం కాలేదు. దేవుని అనుగ్రహం వలన నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరంలో ఒకటి, 2004లో ఆయన్ని ఒక బ్రదర్గా నేను దర్శించుకోగలిగాను. 2014లో ఒక గురువుగా ఆయన దర్శించుకోగలిగాను. 2024లో ఈ సంవత్సరం కూడా ఆయన నేను దర్శించుకోగలిగాను. వరుసగా 30 సంవత్సరాలు కూడా ఈ 30 సంవత్సరాలు కూడా దేవుని కృప వలన నిజంగా దేవుడిచ్చిన గొప్ప వరం ఆయన్ని నేను ముఖ్యంగా దర్శించుకోగలిగాను. అది చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం మేము గురువులందరం వడకానికి పోయాం. ఈ నెలలో ఆయన నివసించినటువంటి ఇల్లులో కూడా పూజ చేసుకున్నాం. ఆయన ప్రధాన దేవాలయమే కాకుండా ఆయన నివసించినటువంటి ఇల్లు, ఆ ఇల్లు ఈరోజు గుడిగా కూడా మార్చబడింది. చిన్న గుడి, చాపల్ చిన్నది. అక్కడ కూడా బలి పూజలో పాల్గొనే భాగ్యం దొరికింది. ఏదేమైనా సరే మీరు చూడండి, దేవమాతను నమ్ముకున్న ఆ 9 సంవత్సరాల అబ్బాయి పాపుగారయ్యారు. ఆ పాపుగారైనటువంటి 3 సంవత్సరాలకు ఆయన మీద కాల్పులు జరిగినాయి. 81లో ఆయన మీద కాల్పులు జరిగినాయి. బుల్లెట్లు ఆయన శరీరంలోనికి దూసుకుపోయాయి. అప్పుడు ఆయన్ని హాస్పిటల్లో తీసుకుని వెళ్ళేటప్పుడు ఆపరేషన్కు ముందు ఒకే ఒక మాట చెప్పాడు. ఏంటి అంటే, డాక్టర్స్కి చెప్పింది, నేను జీవించి ఉన్నా లేకపోయినా నా మెడలో ఉన్న ఉత్తరీయం మాత్రం తీయటానికి వీల్లేదు. ఎందుకంటే ఆపరేషన్ చేసే ముందు మెడలో కానీ ఏమున్నా అన్నీ తీసేస్తారు. వాచి కానీ, ఉంగరాలు కానీ, గొలుసులు కానీ అన్నీ తీసేస్తారు ఆపరేషన్కు ముందు. డాక్టర్స్కి ఒకటే చెప్పాడు, ఎట్టి పరిస్థితులలో ఉత్తరీయం తీయటానికి మాత్రం వీల్లేదు. మీరు నా మెడలో ఉన్న ఉత్తరీయమును తీసివేయటానికి మాత్రం వీలు లేదు అని డాక్టర్స్కి చెప్పాడు. సుదీర్ఘమైన ఆపరేషన్ తర్వాత ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఆయన సరాసరి నేరుగా రోమ్ నగరం వెళ్ళలా, ఫాతిమామాత దేవాలయానికి వెళ్ళాడు. ఫాతిమామాత కిరీటంలో ఆయన శరీరంలోనికి దూసుకుపోయినటువంటి బుల్లెట్లు ఈ రోజుటికి కూడా
ఫాతిమామాత కిరీటంలో ఆ బుల్లెట్లు అమర్చబడి ఉన్నాయి, ఆ శరీరంలోనికి దూసుకుపోయిన బుల్లెట్లు. అందుకని ఆయన అన్నాడు, ఆ రోజు ప్రసంగంలో ఏం చెప్పాడంటే, అమ్మా, ఈనాడు మానవాళిని భయపెడుతూ ఉన్న భయంకరమైన బుల్లెట్ల కన్నా నీవు మానవాళికి వసగినటువంటి 2 ఆయుధాలు జపమాల, ఉత్తరీయం శక్తివంతమైనటువంటివి, బుల్లెట్ల కన్నా కూడా శక్తివంతమైనటువంటివి అని చెప్పి ఆ రోజు ఆయన ప్రసంగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది ఈయన చరిత్ర దేవమాత గురించి. 9 సంవత్సరాల వయసులో మరియ తల్లిని తన తల్లిగా అంగీకరించినటువంటి ఈ బిడ్డను మరియ తల్లి అత్యున్నతమైన శిఖరానికి తీసుకుని వెళ్ళింది. ఇక 2వ భాగం దివ్య సప్రసాదం. దేవమాత దివ్య సప్రసాదం. ఏ పునీతుని చూసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా జపమాలకి ఎంత ప్రాముఖ్యత ఉందో అంతకంటే ఎన్నో రెట్లు దివ్య బలి పూజకిచ్చారు వాళ్ళు. నిజంగా చాలా శక్తివంతమైనటువంటిది దివ్య బలి పూజ. నిజంగా నేను గురువునయ్యాను అంటే దానికి ప్రధానమైన కారణం ఒక సిస్టర్ గారు, సిస్టర్ పౌలూస్, ఇక్కడ పనిచేసినటువంటి ఏరో జోజిరెడ్డి ఫాదర్ గారి యొక్క అక్క. తాళ్ళ చెరువులో చిన్ననాటి నుండి నేనంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమ, నన్ను ఎప్పుడు కూడా వదిలిపెట్టలా. మరీ ముఖ్యంగా గురు విద్యార్థిగా చదివేటప్పుడు 12 సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఉత్తరం రాసింది. ఎన్ని ఉత్తరాలు రాసినా అందులో ఒక మాట ఉంటుంది, ఏమని అంటే, నానా, మరియ తల్లి దివ్య బాల యేసుని, ప్రభువుని 9 మాసాలు మాత్రమే మోసింది కడుపులో, కానీ గురువు తన జీవితాంతం ప్రభుని పట్టుకోవాలి, గురువు చనిపోయేంత వరకు కూడా ప్రభువుని పట్టుకోవాలి, దివ్య సప్రసాదమును చేతిలో పట్టుకోవాలి. ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించు నాన్న, ఎంత పవిత్రంగా ఉండాలో ఆలోచించు. ఆ విధంగా ఆమె నా కోసం నిరంతరం కూడా ప్రార్థనలు చేసింది. నేను గురువు అయిన తర్వాత కూడా ఎప్పుడు నన్ను వదిలిపెట్టలా. ఆమె ఒకటే చెప్పింది, నువ్వెక్కడ ఉన్నా బలిపీఠం మీద నన్ను గుర్తుపెట్టుకో నాన్న, బలిపీఠం మీద నన్ను గుర్తుపెట్టుకో. చూడండి, దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడంటే, ఆమె పుట్టినరోజు జూలై 16, చనిపోయిన రోజు జూలై 16. కార్మేలు మాత పండగ రోజు పుట్టింది, కార్మేలు మాత పండగ రోజు చనిపోయింది. మరియ తల్లి అంటే ఆమెకి ఎంతో ఇష్టం. నిజంగా ఆ ఒక్క అమ్మగారి వల్ల, ఆ ఒక్క కన్యాశ్రీ వల్ల కనీసం గుంటూరు మేత్రాసనంలో అతిశయోక్తి కాదు 22 మంది గురువులయ్యారు. ఒక్క అమ్మగారి వల్ల, కేవలం విశ్వాసం కలిగిన ఒక కన్యాశ్రీ వల్ల, ఆ దేవమాతను ప్రేమించినటువంటి ఒక్క కన్యాశ్రీ వల్ల, అటు రెంటచింతలు కానీ, తాళ్ళ చెరువు కానీ, వివిధ ప్రాంతాలలో ఆమె పనిచేసినటువంటి ప్రదేశాలలో ఆ ఒక్క అమ్మగారి వల్ల 22 మంది గురువులయ్యారు గుంటూరులో, గుంటూరు మేత్రాసనానికి. నిజంగా దేవమాతను నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ఒమ్ముకారు. మీరు ప్రపంచానికి 3 మంగళవార్త జపములను పరిచయం చేసినటువంటి పునీతుడు అద్భుతాల అంతోని వారు. ఉదయం లేవగానే 3 మంగళవార్త జపాలు. ఎందుకంటే లోకం నుండి, శరీరం నుండి, సాతాను నుండి మనల్ని మనం కాపాడుకోవటానికి, ఆ తల్లి సహాయాన్ని అర్థిస్తూ లోక వ్యామోహాలు మనల్ని నాశనం చేయకుండా, లోక ఆకర్షణలు మనల్ని నాశనం చేయకుండా, శారీరక కోరికలు మనల్ని నాశనం చేయకుండా, సాతాను బంధనాలలో మనం పడిపోకుండా, ఉదయం లేవగానే మొట్టమొదటిగా మంచం మీద 3 మంగళవార్త జపములు చెప్పమని అద్భుతాల అంతోని వారు బ్రతిమిలాడుకుంటూ ఉన్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు, ప్రాధేయపడుతూ ఉన్నారు. మరలా రాత్రి మంచానికి చేరుకోగానే పడుకునే ముందు 3 మంగళవార్త జపాలు. దేవమాతకు కృతజ్ఞతగా, లోకం నుండి, శరీరం నుండి, సాతాను నుండి మనల్ని కాపాడినందులకు ఆ తల్లి దేవమాతకు కృతజ్ఞతగా 3 మంగళవార్త జపములు చెప్పమని చెప్పి అద్భుతాల అంతోని వారు చెప్తున్నారు. దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. ఈ 3 మంగళవార్త జపములు చెప్పటం వలన మంచం మీద లేవగానే, మరలా పడుకునేటప్పుడు మంచం చేరగానే
3 ప్రయోజనాలు ఏంటి అంటే, అద్భుతాల అంతోని వారు తెలియజేస్తూ ఉన్న 3 ప్రయోజనాలు. ఆకస్మిక మరణం మనకు రాదు, అంటే మరణం ఉచ్చువలే, దొంగవాని వలె మనకు రాదు. అది యాక్సిడెంట్ కావచ్చు, ఇంకోటి హార్ట్ అటాక్ కావచ్చు, ఏదైనా సరే మనం ప్రాయశ్చిత్త పడకుండా, మనం మారు మనసు పొందకుండా మరణం అనేది, ఆకస్మిక మరణం ఎట్టి పరిస్థితుల్లో మనకి రాదు. రెండవది, చావైన పాపంలో మనం చనిపోము, చావైన పాపంలో మనం చనిపోము. మూడవది, దేవద్రవ్యానుమానాలన్నీ పొందుకొని దేవునికి ఇష్టమైన ధన్యమైన మరణం. దేవద్రవ్యానుమానాలన్నీ కూడా మన మరణానికి ముందు పాప సంకీర్తనం కానీ, అవస్థ అభ్యంగనం కానీ, దివ్య సప్రసాదం కానీ అన్నీ కూడా పొందుకొని మంచి మరణాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి దయచేసి అందరూ కూడా కనీసం శబరివారులాగా మనం కూడా దేవమాత పట్ల భక్తి అనేది, గౌరవం అనేది, ప్రేమ అనేది కలిగి జీవించాలి. ఇక రెండవది మనం చూసుకుంటే దివ్య సప్రసాదం. దీనికి ఒక ఉదాహరణ చెప్తా. దీనికి కూడా యథార్థ సంఘటన. నేను ఏవి కూడా కట్టుకథలు చెప్పను, ఎక్కడా కూడా కట్టుకథలు అనేవి, ఆ కట్టుకథల మీద నేను ఆధారపడను. ఈ రెండవది దివ్య సప్రసాదానికి ఏంటి అంటే, ఫ్రాన్స్ దేశాన్ని పరిపాలించినటువంటి లూయిస్ మహారాజు ప్రతిరోజు కూడా 3 దివ్య బలి పూజల్లో పాల్గొంటాడు. ప్రతిరోజు ఒక దేశాన్ని ఏలేటటువంటి రాజు లూయిస్ మహారాజు 3 దివ్య బలి పూజల్లో పాల్గొంటాడు. ఒకసారి ఒక సైనికుడు వచ్చి, అయ్యా ఎందుకయ్యా 3 బలి పూజలు, అవే పట్నాలు, అదే బలి పూజ, ఏ మార్పు ఉండదు, ఒకటి సరిపోతుంది కదయ్యా, 3 బలి పూజలు అవసరమా, 3 బలి పూజలు అవసరమా? దానికి ఈ లూయిస్ మహారాజు ఏమని చెప్పాడు అంటే, ఇదిగో మన దేశంలో ఎక్కడైనా కరువు ఉందా? లేదయ్యా. ఎక్కడైనా కొట్లాట్లు ఉన్నాయా? లేవయ్యా. శత్రు భయం అనేది మనకు ఉందా? లేదయ్యా. కేవలం నేను దివ్య బలి పూజలో పాల్గొని ప్రార్థించేది నా కోసం కాదు, నా రాజ్యం కోసం, దేవుడు నాకు అప్పగించిన ప్రజల కోసం, నా ప్రజలందరూ బాగుండాలని, నా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని, నా ప్రజలందరూ కూడా భయాందోళన లేకుండా క్షేమంగా ఉండాలి అని, సంతోషంగా ఉండాలి అని, సమాధానంగా ఉండాలి అని నేను నా ప్రజలందరి కోసం ప్రార్థనలు చేస్తూ ఇంకా ఆ విధంగా అని ఒక సైనికుడు వచ్చి ఇంకొక సైనికుడు వచ్చి అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో మన రాజ్యంలో దేవాలయంలో దివ్య సప్రసాదం నుండి రక్తం కారుతూ ఉంది. ఇదిగో దివ్య సప్రసాదం ఆయన రక్తముగా, ఇదిగో ప్రభుని రక్తం కారుతూ ఉంది. ప్రజలు తండోపతండాలుగా పరిగెడుతూ ఉన్నారు. మహారాజా రండి, మనం కూడా వెళదాం. నాకు తెలిసి మీరందరూ అయితే పరిగెత్తుతారు ఖచ్చితంగా. దాదాపు అందరూ కూడా నిజంగా మనం ముట్లూరులో ఒకవేళ బలి పూజలో దివ్య అప్పం నుండి రక్తం కారుతుంది అని మీరు వింటే గనక ఖచ్చితంగా పరిగెత్తుకొని వస్తారు. దాదాపుగా అందరూ కూడా ఈరోజు మరియ తల్లి స్వరూపం నుండి రక్తం కారుతుంది అన్న, బాలయేసు స్వరూపం నుండి రక్తం కారుతున్నా, గుడికి రానోళ్ళు కూడా కనీసం చూడాలి అద్భుతాన్ని పరిగెత్తుతారు, గుడికి రానటువంటి వాళ్ళు కూడా. కానీ లూయిస్ మహారాజు ఏం చెప్పాడో తెలుసా? ఆయన ఒకటే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, మా అమ్మ చిన్నప్పుడే నేర్పించింది విశ్వాసం, మా అమ్మ చిన్ననాడే నాకు నేర్పించింది దివ్య సప్రసాదంలో జేసునాథుడు ఉంటారు అని. చిన్నప్పుడే మా అమ్మ నేర్పించింది దివ్య సప్రసాదంలో జేసునాథుడు ఉంటాడు అని. నమ్మకం లేని వాళ్ళు వెళ్ళి చూడండి, నాకు అవసరం లేదు. నాకు నమ్మకం ఉంది, అందుకనే ప్రతిరోజు 3 దివ్య బలి పూజల్లో రోజు పాల్గొంటాను. ఆ దివ్య అప్పంలో జేసునాథుడు ఉన్నారు అని నేను నమ్ముతూ ఉన్నాను. నమ్మకం లేని వాళ్ళు వెళ్ళి చూడండి. మీరు నమ్మకపోతే గనక, మీకు విశ్వాసం లేకపోతే గనక మీరు వెళ్ళండి. నా విశ్వాసం
జేసునాథుడు దివ్య అప్పంలో ఉన్నారని మా అమ్మ చెప్పింది, మా అమ్మ నేర్పించింది. మా అమ్మ చెప్పింది, నానా నువ్వు చావైన పాపంలో జీవించడం కంటే నువ్వు చనిపోవటం మేలు. మా అమ్మ చెప్పింది నాకు, బిడ్డ నువ్వు చావైన పాపంలో జీవించడం కంటే నువ్వు చనిపోవటం మేలు నానా అని మా అమ్మ చెప్పింది నాకు. మా అమ్మ నేర్పించింది. రాణి బ్లెన్కే, లూయిస్ మహారాజుకి తన తల్లి రాణి బ్లెన్కే చెప్పింది, నానా దివ్యాప్పంలో జేసునాథుడు ఉంటాడు. ఇదిగో నువ్వు చావైన పాపంలో ఉండటం కంటే నువ్వు చనిపోవటం నాకు ఇష్టం నానా. అదే మాటలు అన్న క్యాథరిన్ తన కొడుకు పునీత అల్ఫోన్స్ లిగోరి గారికి చెప్పింది. అన్న క్యాథరిన్ తన కొడుకు పునీత అల్ఫోన్స్ లిగోరి గారికి చెప్పింది, నానా నువ్వు చావైన పాపంలో జీవించడం కంటే నువ్వు చనిపోవటం నాకు మేలు నాన్న, నువ్వు చనిపోవటం నాకు మేలు. ఇవే మాటలు మీరు చూసుకుంటే కనుక హెర్బర్ట్ వాన్ అనేటటువంటి కార్డినల్కి తన తల్లి చెప్పింది, ఎలిజా రోల్స్. 13 మంది సంతానంలో 11 మందికి దైవ పిలుపులు, 5 ఆడపిల్లలకు 5 అమ్మగారులు, 8 మంది పిల్లలకి 6 ఫాదర్లు, 6లో 3 పీఠాధిపతులు, 3లో 2 అగ్రపీఠాధిపతులు, 2లో 1 కార్డినల్ హెర్బర్ట్ వాన్. ఈరోజు గుంటూరు మేత్రాసనం కథోలికులుగా మారారు అంటే ఆ తల్లి పుణ్యం, ఎలిజా రోల్స్ పుణ్యం. ఆ కొడుకు హెర్బర్ట్ వాన్, ఆమె కొడుకు స్థాపించినటువంటి మిల్ హిల్ మిషనరీ వల్ల మనం యేసుప్రభుని తెలుసుకున్నాం. ఆ ఎలిజా రోల్స్ తల్లి వల్ల మనం యేసుప్రభుని తెలుసుకున్నాం. నిజంగా దివ్య సప్రసాదాన్ని ఆ లూయిస్ మహారాజు ఆయన ఎంతో గొప్పగా చెప్తూ ఉన్నాడు, మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. 3 బలి పూజల్లో పాల్గొంటూ, నేను అద్భుతాలు నాకు అవసరం లేదు, నా విశ్వాసానికి అద్భుతాలు అవసరం లేదు, మా అమ్మ నేర్పించింది దివ్య అప్పంలో జేసునాథుడు ఉంటారు అని. ఎంతమంది విశ్వాసంతో దివ్య సప్రసాదాన్ని తీసుకుంటున్నాం చూడండి. నిజంగా దివ్య సప్రసాదాన్ని మనం చేతుల్లోకి అసలు తీసుకోకూడదు, దాన్ని మనం తాకకూడదు అసలు దివ్య సప్రసాదాన్ని. కరోనా కాలంలో హైజీన్ అని చెప్పి చేతుల్లో పెట్టారు తప్ప, మదర్ తెరీసా గారు అంటారు, నాకు అత్యంత బాధాకరమైన విషయం, నా గుండెలను పిండి చేసే విషయం దివ్య సప్రసాదాన్ని చేతుల్లో తీసుకోవటం. దివ్య సప్రసాదాన్ని చేతుల్లో తీసుకోవటం నా గుండెల్ని పిండి చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రభుని మన చేతుల్లో తీసుకోకూడదు. నోటి ద్వారా భయభక్తులతో దివ్య సప్రసాదం ఎడల భయభక్తులతో నోటి ద్వారా స్వీకరించాలి. ఒకవేళ నువ్వు మోకరించగలిగితే గనక ఇంకా నువ్వు మోకాళ్ళతో, ఈ రైలింగ్ అని పెట్టేది ఎక్కువ శాతం దేనికంటే ఆనాటి రోజుల్లో కూడా, పూర్వకాలంలో కూడా మోకరించి అవి పట్టుకొని మోకాళ్ళ మీద దివ్య సప్రసాదం తీసుకోవటానికి ఆనాటి రోజుల్లో ఈ రైలింగ్ అనేది పెట్టేది. అలంకరణ కోసం కాదు, ఈ రైలింగ్ అనేది అలంకరణ కోసం కాదు, మోకాళ్ళ మీద దివ్య సప్రసాదం తీసుకోవటానికి. దయచేసి చేతులలో దివ్య సప్రసాదమును తీసుకోవద్దు. కాబట్టి ప్రార్థన, ప్రాయశ్చిత్త క్రియలు, దేవమాత, దివ్య సప్రసాదం, ఇదే మన శివిరివారు మనకు ఒసగుతూ ఉన్నటువంటి విశ్వాసం. ఈ విశ్వాసంలో ఎదగటానికి ఈ బలి పూజలో ఆయన ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఆయన యొక్క మధ్యవర్తిత్వమున దేవుని దీవెనలకై ప్రయాసపడదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. నిఖిలేశ్వర
నీ దాసుల కానుక మన్నించవా నీ రాజన నిధియే నిఖిలేశ్వరా లోనికి చాలేము మేము నువ్వు కోరిన కానుక చేలేము మేము నీ సన్నిధిలోనికి చాలేము మేము నువ్వు కోరిన కానుక చేలేము మేము మా తనువు మనసు నీకే అర్పించేము మా తనువు మనసు నీకే అర్పించేము అర్పణ చేయగా వచ్చాము మేము నీ రాజన విధియే నిఖిలేశ్వర నీ దాసుల కానుక మన్నించవా నీ రాజన విధియే నిఖిలేశ్వర ఈ పీతల పూజను చేకొనుము నీవే ఈ దీనుల నిపుడు దీవించుమా ఈ పీతల పూజను చేకొనుము నీవే ఈ దీనుల నిపుడు దీవించుమా మా మానస మందిర పీఠముపై నీవే మా మానస మందిర పీఠముపై నీవే మా మనసు మనసై మనరావా నీ రాజన విధియే నిఖిలేశ్వర నీ దాసుల కానుక మన్నించవా నీ రాజన విధియే నిఖిలేశ్వర సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముగనుట ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును మన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, పునీత శబరి వారి గౌరవార్థము మేము సమర్పించు అర్పణములను దయతో అంగీకరింపుము. పునీతుని జీవితంలో ఈ దివ్య సప్రసాద సంస్కారము మీ ప్రేమను దివ్య శక్తిని ప్రతిబింబింపజేసినట్లే మీ రక్షణ ఫలములను కూడా మాకు దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకనా మీ శ్రీ సభకు పునీత శబరివారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశమును దయచేయుచున్నారు. వారి పుణ్య జీవితమును మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. వారి దివ్య బోధన వలన
విశ్వాసములో పెరుగుదలను, వారి ప్రార్థనా ఫలితమున సంరక్షణను కలుగజేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరతము మేము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పావన పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమకు మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పావన 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 ప్రభువు ప్రభునామమున వచ్చెడివారు ధాన్యులు ధాన్యులు, మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. దయచేసి మోకరించగలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మోకరించగలిగినటువంటి వారు మోకరించడానికి ప్రయత్నం చేయండి. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములగునుగాక. వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యం, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచిపోదుము. మీరు మరల వచ్చు వరకు వేచిపోదుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య పూజా బలిని సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు వల్లభనేని లూర్దు మరియన్న మేరీ వారి కుటుంబమును, సింహం మేరీ వారి కుటుంబమును, వల్లభనేని మరియరాణి వారి కుటుంబమును, దొనపాటి సుజాతారాణి వారి కుటుంబమును, సికా వెంకటేశ్వరరావు పెద్దజ్యోతి వారి కుటుంబమును, కటారు అబ్రహాం వాణి వారి కుటుంబమును, ప్రతి మేరీ రమాదేవి వారి కుటుంబమును, కొచ్చెర్ల మరియన్న వారి కుటుంబమును, కొచ్చెర్ల చిన్నిబాబు లూర్దు మేరీ వారి కుటుంబమును, రామిశెట్టి శాంతయ్య శౌరీలు వారి ఆత్మలకు నిత్య విశ్రాంతి కలుగునట్లుగాను, కొచ్చెర్ల బాల జోసఫ్ రణధీర్ లూర్దు వంశీ ప్రియ వారి కుటుంబమును, కొచ్చెర్ల మేరీ స్వాతి మౌనిక వారి కుటుంబమును, ఎర్రంశెట్టి చంద్రశేఖర్ రాణి వారి కుటుంబమును, గుండ్లపల్లి బాలశౌరిరాజు ఇందిర వారి కుటుంబమును, సికింద్రాబాదు వాస్తవ్యులు మందగిరి శౌరి బాల వారి కుటుంబమును, ఎలికా హృదయరాణి వారి కుటుంబమును, గడ్డం లూర్దుస్వామి శాంత వారి కుటుంబమును, కోచెర్ల స్లేవయ్య దేవమణి వారి కుటుంబమును, వల్లభనేని శౌరీలు మేరీ దుర్గా వారి కుటుంబమును, మల్లెబోయిన రాజ్కుమార్ అన్నమ్మ వారి కుటుంబమును, ముఖ్యముగా ఈ రోజున కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాల వారు ప్రతి వల్లభనేని సారే గోనె మల్లెబోయిన కొట్టే కుంకాల గన్నెపొడి ఆ కుటుంబాల వారిని, ప్రత్యేకంగా ఈ 9 రోజుల పాటు శౌరి వారిని కొనియాడుతూ ఉన్నటువంటి కుటుంబాలను ఆ దేవాతి దేవుడు పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించమని, తలంచిన తలంపులు నెరవేరినట్లుగాను, కుటుంబాలలో ఆయురారోగ్యములు ప్రసాదించమని, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని, వారు తలంచిన ప్రతి తలంపును పునీత శౌరి వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా వారికి ప్రసాదించమని పునీత శౌరి వారిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పవిత్రమైన పరిశుద్ధ దివ్యబలి పూజలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి అలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము.
ప్రభు అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. ఈశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపు. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయు, మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ జీవ మాధుర్యం జీవాహారం, జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాకు మించిన ఆహారము, మన్నాకు మించిన ఆహారము, లోకమంతా నిరీక్షించిన ఆహారము, సతాన్ని జయించిన ఆహారము, సతాన్ని జయించిన ఆహారము. రండి లోకందము
యేసుతో పరమును చేరుకొందము రండి లోకందము యేసుతో పరమును చేరుకొందము యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం నిండిపోయిన నేల వలె ఆత్మ ఆరాట పడుచున్నది ఈ జీవ వర్షమును కురిపించి జీవ పదములో నడుపుము తండ్రి నిండిపోయిన నేల వలె ఆత్మ ఆరాట పడుచున్నది జీవ వర్షమును కురిపించి జీవ పదములో నడుపుము తండ్రి దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము మిగిలి భూమి ఏకము చేసే ప్రసాదము యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం యేసుని రక్తం మానవ జాతికి విమోచనం పునీత శౌర్యవారి మహోత్సవం సందర్భంగా తూర్పు బజారు వారు ఇచ్చిన విరాళములు సారే బాల 2000 రూపాయలు, కోటపల్లి కుమారస్వామి 1000 రూపాయలు, మందగరి శౌరీలు సికింద్రాబాద్ వాస్తవ్యులు 4000 రూపాయలు, ధర్మవప్పు ఇన్నయ్య 1000 రూపాయలు, సొప్పరపు లూర్దమ్మ 1116 రూపాయలు, సొప్పరపు జ్ఞానప్రకాశరావు 1000 రూపాయలు, మల్లిపోయిన సుజాత 1000 రూపాయలు, సారే ఆరోగ్యరాణి 500 రూపాయలు, గడ్డం అంతోని జోసఫ్ కుమార్ 1000 రూపాయలు, గడ్డం జయరాజు 1500 రూపాయలు, కన్నా పాతిమ 1000 రూపాయలు, మేకల చిన్నప్ప 1000 రూపాయలు, వెనిగిళ్ళ సామ్రాజ్యం 500 రూపాయలు, కన్నా చౌరమ్మ 500 రూపాయలు, కన్నా ఇన్నారావు 500 రూపాయలు, కన్నా లూతురాజులు 1016 రూపాయలు, మందగిరి అన్నమ్మ 1000 రూపాయలు, అచ్చించెట్టి పుల్లయ్య 500 రూపాయలు, సోమే ఇన్నాసిరావు 2000 రూపాయలు, సారే రమణ 2000 రూపాయలు, సారే పాతిమ 500 రూపాయలు, సొప్పరపు జ్ఞానమ్మ 500 రూపాయలు, వల్లభనేని సాంబయ్య 500 రూపాయలు, మందగిరి లూతు స్వామి మాస్టర్ గారు 5000 రూపాయలు, సింహం రమణ 1500 రూపాయలు, కంటా పాపారావు 1000 రూపాయలు, కన్నా రాజకుమార్ 1000 రూపాయలు, ఇలికా కృష్ణవేణి 500 రూపాయలు, వల్లభనేని సుశీల 1000 రూపాయలు, దేశు సుబ్బారావు 300 రూపాయలు, గాయాల నిత్యకుమారి 500 రూపాయలు, ఉన్నవ హనుమంతరావు
500 రూపాయలు. సారే సాగర్ రాజు 500 రూపాయలు. వల్లభనేని గ్రాగోరి 2000 రూపాయలు. తెలికారు రాంబాబు 10 రూపాయలు. ఎర్రంచెట్టి ఆంజనేయులు 1010 రూపాయలు. గడ్డం వెలంగని 1116 రూపాయలు. సూదిరెడ్డి కృష్ణ 500 రూపాయలు. లాభు అంకమ్మరావు 10 రూపాయలు. ఆవల కృష్ణ జ్ఞాపకార్థం 500 రూపాయలు. ఉయ్యూరు వెంకట సత్యనారాయణ 500 రూపాయలు. మవ్వా సాంబశివరావు 200 రూపాయలు. తోకల సంచారావు 500 రూపాయలు. తోకల మల్లికార్జునరావు 200 రూపాయలు. కన్నా ఇన్నాసింహ 10 రూపాయలు. కాపాగిరి 500 రూపాయలు. ఉయ్యూరు శ్రీను 500 రూపాయలు. ఉయ్యూరు బాబు 500 రూపాయలు. మవ్వా సాంబశివరావు 500 రూపాయలు. అయినపూడి నాగేశ్వరరావు 500 రూపాయలు. పాలా లింగేశ్వరరావు 500 రూపాయలు. మన్యం మంగమ్మ 100 రూపాయలు. బెల్లంకొండ సోంబయ్య 300 రూపాయలు. తన్నీరు లక్ష్మి 110 రూపాయలు. తెలికా శివరాయలు 10 రూపాయలు. సుక్కా బెంజమిన్ 10 రూపాయలు. కాలే అంతోని 500 రూపాయలు. గర్నిపూడి రాయప్ప 500 రూపాయలు. కట్టా కమల 10 రూపాయలు. గేరా రత్నకుమార్ 200 రూపాయలు. కర్లపూడి రాజు 10 రూపాయలు. కన్నా రవి 516 రూపాయలు. వల్లభనేని జసింత 1500 రూపాయలు. సొప్పరపు బుజ్జి 10 రూపాయలు. తిప్పన లీలామోహన్ గుంటూరు వాస్తవ్యులు 10 రూపాయలు. గడ్డం బాలశౌరీలు 300 రూపాయలు. సారే శాంతయ్య 1116 రూపాయలు. సారే శ్రీకాంత్ 10 రూపాయలు. గడ్డం చిన్న అంతయ్య 10 రూపాయలు. కొచ్చెర్ల భాను 700 రూపాయలు. పీపాల సామ్రాజ్యం 10 రూపాయలు. తిరుమల శెట్టి రమేష్ 10 రూపాయలు. కొంకాల ఇన్నాసింహ 500 రూపాయలు. తెలికా జయరాజు 10 రూపాయలు. సింహం మేరీ 1500 రూపాయలు. చింతల వెంకటరమణ 500 రూపాయలు. సనకా బాలాజీ 500 రూపాయలు. సారే శౌరమ్మ 1116 రూపాయలు. కూచిరాజు వెంకటేశ్వరరావు 500 రూపాయలు. కన్నా మరియరాణి 10 రూపాయలు. మందగిరి మరీదాసు 10 రూపాయలు. వల్లభనేని కుమారి 500 రూపాయలు. నిగనం సుజాత 500 రూపాయలు. గర్నిపూడి బాలస్వామి 500 రూపాయలు. నక్కా వీరయ్య 500 రూపాయలు. గేరా వెంకటేష్ 500 రూపాయలు. తమ్మలపాకుల సాంబయ్య 200 రూపాయలు. బుర్రా రామారావు 500 రూపాయలు. నన్నెం మరియమ్మ 300 రూపాయలు. బుర్రా మరియమ్మ 100 రూపాయలు. కన్నా శౌరీలు 10 రూపాయలు. వల్లభనేని చిన్నయ్య 500 రూపాయలు. కన్నా సామ్రాజ్యం 10 రూపాయలు. కొచ్చెర్ల ఆనందరావు 500 రూపాయలు. పరిశుద్ధ పాపగా తలంపు నెరవేరినట్లును, మన గుంటూరు పీఠాధిపతుల తలంపులు నెరవేరినట్లును, మన విచారణ గురువులు తలంచిన తలంపు నెరవేరినట్లు వేడుకొందుముగాక. పరలోకమందుండి మా యొక్క తండ్రి, మీ నామం పుంజిపబడునుగాక. మీ రాజ్యం మాకు వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు